జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప. వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్. రెంటచింతల మండలంలోని మల్లవరం గ్రామంలో ఆంధ్రుల ఆరాధ్య దైవం పేదల పెన్నిధి కవి సార్వభౌమ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లవరం గ్రామ సర్పంచ్ మేఘాల బాలయ్య పాల్గొని మాట్లాడుతూ ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పేదల పెన్నిదని ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అని, మరలా మరణం లేని వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజలు ఈ భూమి మీద ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా బాపురావుని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నర్సారావుపేట విజయ బ్లడ్ బ్యాంక్ సంస్థ వారు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మానవ మహనీయుడు, గొప్ప మనసున్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మన మల్లవరం గ్రామంలో మహా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ నిర్వహణలో ముఖ్య కారణం ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా జిల్లా బాబురావు గారి ఆధ్వర్యంలో మన సత్రసాల ఫ్యాక్టరీ వారు కానీ, మల్లవరం గ్రామస్తులు కానీ, చుట్టుపక్కల గ్రామస్తులు సహాయం అందరూ కూడా వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని అందరూ కూడా డొనేట్ చేయడం అనేది ఒక మంచి విషయం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి బాబురావు ఉత్సాహంతో మన మల్లవరంలో గ్రామంలో ఏర్పాటు చేయడం అనేది ఇంకా గొప్ప విషయం అని మరొకసారి తెలియజేసుకుంటున్నాను.